స్వామి శరణం స్వామి మణికంఠ. రైట్. సో నా పేరు శివ భవరి అండి. ఐఎమ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రలాక్విస్ట్, యాక్టర్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, గేమ్ ఆర్గనైజర్. సో ఇలా మల్టిపుల్ ఆర్ట్ ఫామ్స్ నాలో ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మిమ్మల్ని మిమిక్రీ మరియు వెంట్రలాక్విజన్ షోతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆల్ ది వే ఫ్రమ్ ది హైదరాబాద్ మేము జర్నీ చేసి వచ్చాం. రాత్రి రూట్ మారి వచ్చాం, చాలా ఇబ్బంది పడైనా సరే వచ్చాం చివరికి. అయితే తర్వాత మీతో మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చాడు నాతో పాటు. ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన మీతో మాట్లాడాలంటే మీరు ఇప్పుడు మిమిక్రీ చేసేటప్పుడు సైలెంట్గా ఉండాలి, చప్పట్లు కొట్టాలని నచ్చితే అంతే. ఓకేనా? మాట్లాడకూడదు, అరవకూడదు, చప్పట్లు కొడుతూ ఉండాలి మీకు నచ్చినప్పుడు. ఓకేనా? కొడుతూ ఉంటే మొత్తం చివరిదాకా కొట్టం కాదు. చప్పట్లో రకరకాలు ఉన్నాయి. నచ్చితే కొట్టే ఉన్నాయి, నచ్చకపోతే దిగమని కొట్టే ఉన్నాయి. రైట్. ఓకే. సో ఈ రోజున జానీ పేరు చెప్పడం మర్చిపోయా. నాతో వచ్చిన స్పెషల్ గెస్ట్ మాట్లాడే బొమ్మ జానీ వచ్చాడు. అతను మీతో మాట్లాడతాడు. సో దానికంటే ముందు మిమిక్రీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరందరికీ మరీ చిన్నపిల్లలకు అర్థం కాకపోయినా సైలెంట్గా ఉండండి, అర్థమైన వాళ్ళందరూ తీసుకోండి. సో మిమిక్రీ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఎవరైనా కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ విచ్చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మేము ముందు ఉంచుతాను. ఓకేనండి? సో మీకు అందరూ ఒక విషయం చెప్పాలి. కళాకారుడు డబ్బులు లేకపోయినా బతుకుతాడు, చప్పట్లేదు చచ్చిపోతాడు. గట్టి ఒకసారి చప్పట్లు అందరూ కూడా గట్టిగా. రైట్. సో కొద్దిగా పెద్దవాళ్ళు, టీచర్లు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం వెనక్కి వెళదాం. కమెడియన్ ఉన్నారు, ఆయన పేరు చెప్పవలసిన లేదు. నవ్వు నవ్వితే చాలా అందరి మనసులో వెళ్తాడు ఆయన. నాకు బాగానే క్లోజు. ఆయన ఇంటికి వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు హైదరాబాద్లో. ఆయన వచ్చారనుకుందాం ఏ విధంగా ఉంటుంది. అన్నా నాన్న అన్నా బుచ్చికి అన్నా ఇవాళేమో ఆదర్శ స్కూల్ వాళ్ళు ప్రోగ్రాం చేయమని హైదరాబాద్ నుంచి పిలిచారు. మేము ప్రోగ్రాం చేయడానికి వస్తే వర్షం పడుతుంది. ఈ వర్షంలో ప్రోగ్రాం ఎట్లా చెయ్యాలి మరొద్దే. అందుకే ఎందుకు ఏమిటి ఎలా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే వెళ్తానన్ను. ఎందుకంటే కమెడియన్ బాబుమోహన్ గారు వాయిస్ తీసుకొచ్చాను. అట్లాగే మనందరికీ కూడా బాగా నచ్చినటువంటి మరొక యాక్టర్, డైరెక్టర్, రైటర్, హీరో ఉన్నటువంటి వ్యక్తి. సో మిమిక్రీకి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. పెద్ద పిల్లలందరూ కింద దిగారు. రైట్. పోసాని కృష్ణమురళి. సరదాగా ఆయన వాయిస్ తీసుకుందామండి. పోసాని కృష్ణమురళి గారు రీసెంట్గా సోలో అనే ఒక సినిమాకి ఏపీలో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన డబ్బింగ్లు చెప్పడానికి అట్లకి బయటికి రావట్లా. సో శివ గారు మీరు చెప్పండి అంటే వెళ్ళే సినిమాకి మొత్తానికి పోసాని కృష్ణమురళి గారు వాయిస్ నేనే చెప్పాను. సో సరదాగా పోసాని కృష్ణమురళి గారు వచ్చారనుకుందాం. ఆయన సంగతి మనకు తెలుసు, మైక్ ఇచ్చాము వచ్చామే. మరి పోసాని గారు వస్తే ఏ విధంగా ఉంటుంది? రాజా, బగర్ రాజా, ఐ లవ్ యూ రాజా. అందరూ బాగున్నారు రాజా, నువ్వు బాగున్నావా పుట్టమ్మా? నిన్నే రాజా. రాజా ఇవాళ చాలా సంతోషంగా ఉంది రాజా. మంచి మాటకున్నావు. నీ పేరేంటి రాజా? ఎలా రా రాజా? రాజా నీ పేరేంటి రాజా? సిద్ధి రాజా. ఐ లవ్ యూ రాజా. బాగా నవ్వుతున్నావు, పళ్ళు తెల్లగా ఉన్నాయి. ఏ పేస్ట్ వాడతామా? క్లోజప్ప కోల్గేట రాజా. రాజా నీకు సలహా చెప్పంటావా? నిన్ను కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగితే లేదని మాత్రం చెప్పొద్దు రాజా. ఎందుకో చెప్పంటావు రాజా? టూత్పేస్ట్లో ఉప్పు లేదని నువ్వు చెప్పగానే కాజల్ కానీ సమంత కానీ మీ ఇంటి గోడ పత్తుడు మరి లోపలికి వస్తారు రాజా. గోడ పగిలిపోతే కొత్త గోడ కట్టించుకోవాలి కదా రాజా, డబ్బులు బొక్కే కదా. అందుకే ఉప్పు లేకపోతే కలిపేసుకో రాజా, లేదని మాత్రం చెప్పొద్దు. ఓకేనా రాజా? రాజా గోడ పగిలితే పగిలింది, హీరోయిన్ ఇంటికి వచ్చింది కాంటావా? నేనేం చేయలేను రాజా. ఓకేనా రాజా? ఐ లవ్ యూ రాజా. వెళ్ళి కూర్చో రాజా. బాగుందా రాజా? సప్పుడు కొట్టండి రాజా. బాయ్ రాజా.
యమా ఏమంటవి వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పు తప్పులు పెట్టి పతి ప్రాణములు దక్కించుకున్న నారాయణి సావిత్రిదేవి జాతే మా నవజాతే. ఎనీ డౌట్స్? మూర్తి సౌండ్ సిస్టమ్ అని చెప్పే కదా మూర్తి, ఇదే మూర్తి తీసుకురా మూర్తి వర్షం పడుతుందని ఎవరు లేకపోతే మూర్తి మిమిక్రీ చాలా ఉంది మూర్తి, మ్యాజిక్ తర్వాత ఉంది మూర్తి, గట్టిగా చప్పట్లు కొట్టిన మూర్తి. ఈ విధంగా ఆయన వాయిస్. అదేవిధంగా ఇక్కడ ఒక తమ్ముడు అడిగాడు, అలా అడిగితే నాకు అర్థము కాదు, అన్నీ వస్తాయి. దేవరన్నా నేను అప్డేట్ కాలేదు స్వామి.